పశ్చిమాసియాలో యుద్ధంపై మరోసారి ప్రధాని మోదీ కీలక మంతనాలు జరిపారు. ఒమన్ సుల్తాన్, కువైట్ యువరాజుతో పాటు ఖతార్ ఎమిర్తో పాటు ఫోన్లో మాట్లాడే వీళ్ళందరితో మోదీ 3 దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై చర్చించారు. ఆయన ఇప్పటి వరకు 8 గల్ఫ్ దేశాధినేతలతో మోదీ మాట్లాడారు. గల్ఫ్ దేశాల అధినేతలతో ప్రధాని మోదీ మరోసారి ఫోన్లో మాట్లాడారు. ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, కువైట్ యువరాజు షేక్ సబా అల్ ఖలీద్తో చర్చలు జరిపారు. ఒమన్, కువైట్ దేశాలపై జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ 2 దేశాల్లో భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. వైపు యూరోపియన్ యూనియన్ నేతలతో పశ్చిమాసియాలో తాజా పరిస్థితిపై చర్చించిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే చాలా నష్టం జరుగుతుందని భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయిల్, అమెరికా దాడులు, ఇరాన్ ప్రతి దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడుల్లో ఇప్పటివరకు 4 భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. పరిణామాలపై ఒమన్, కువైట్, ఖతార్ పాలకులతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఆయా దేశాలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, కువైట్ యువరాజు షేక్ అల్ సబా ఖలీద్, ఖతార్ రాజు తమీమ్ బిన్ హమద్ అల్ థానీలతో ప్రధాని మోదీ ఫోన్లో వేర్వేరుగా మాట్లాడారు. దేశాలపై దాడుల్ని ఖండించి ఇక్కడి భారతీయుల క్షేమ సమాచారాల గురించి ఆరా తీశారు. వారి భద్రత గురించి వాళ్లతో చర్చించారు.